శరత్ చంద్ర భూమితో, అమ్మ భూమి, ఆ శారద అంటున్నట్టుగా నిజంగా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు. గగన్ భూమి మెడలో నెక్లెస్ వేయడానికి వస్తూ ఉంటాడు. ఇకప్పుడు శరత్ చంద్ర, నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను భూమి, నువ్వు ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నిజంగా నీ మనసులో వాడుంటే వాడి చేత ఆ నెక్లెస్ వేయించుకొని ఇప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఆ నెక్లెస్ని మెడలో వేయించుకోవడానికి ఇదేమీ కళ్యాణ మండపం కాదు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాని మొహం అదేం చెప్తుంది, ముందు నొయ్యి వెనక గొయ్యి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. గోరింటాక్ సుజాత ఇది భలే ఇరకాటంలో పడిపోయింది, ఇప్పుడు ఏం చెప్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు గగన్, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు భూమి. 4 రోజులు ఆశ్రయం ఇచ్చి తండ్రి అని చెప్పుకున్నంత మాత్రాన ఆయనేమి నీ అసలైన తండ్రి కాదు కదా, అతని మాట నువ్వేమీ వినాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఓహో, ఆ ధైర్యంతోనే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావన్నమాట, ఇప్పుడే చెప్తాను అంటూ శరత్చంద్ర భూమి చెయ్యి పట్టుకొని తనని శోభచంద్ర ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్తాడు. శోభ, నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి నిన్ను అడగకుండా నేను ఒక్క పని కూడా చేయలేదు. నీకు చెప్పకుండా నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే నీకు చెప్పి నేను ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటి నుండి ఈ భూమి మన భూమి. నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా రేపో మాపో మన కూతురు ఈ ఇంటికి రావచ్చు. తను ఈ ఇంటికి వచ్చినా కూడా తన స్థానం అలాగే ఉంటుంది. అలాగే మన అమ్మాయితో పాటు భూమికి కూడా స్థానం అలాగే ఉంటుంది. ఈ రోజు నుండి నేను ఈ భూమిని దత్తత తీసుకోబోతున్నాను. ఇకపై ఈ భూమి మన కూతురు అని చెప్పి నీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను అంటూ శరత్చంద్ర శోభచంద్ర ఫోటో మీద ఒట్టు వేసి చెబుతూ ఉంటే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఈ వింత ఉంటుందా, కన్న కూతుర్ని దత్తత తీసుకుంటున్నాడు అని చెప్పి గోరింటాక్ సుజాత అనుకుంటూ ఉంటే మా బావకి పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇటువంటి పిచ్చి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. తర్వాత శరత్చంద్ర భూమిని గగన్ దగ్గరికి తీసుకుని వచ్చి, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పురా, భూమి నా కూతురు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ భూమి వైపు చూస్తూ, భూమి, ఈయన గారు నిన్ను దత్తత తీసుకుంటానని చెప్పగానే ఆయన మాట విని వేదం అయిపోదు, నువ్వు ఆయన కూతురివి అయిపోవు, నువ్వు ఆయనకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ, నువ్వు దత్తత తీసుకుంటానన్నంత మాత్రాన భూమి నీ కూతురు అయిపోతుందా, నువ్వు సొంత తండ్రివి అయిపోతావా, నువ్వు తీసుకుంటానన్నంత మాత్రాన కట్టుకోబోయేవాడిని నేను ఒప్పుకోవాలి కదా అని చెప్పి గగన్ భూమి వీళ్ళందరి మనసులో ఉన్న సందేహాలు తొలగిపోవాలంటే ఈ నెక్లెస్ని నేను నీ మెడలో వేయాల్సిందే, నేను నా భార్యని చేసుకోవాల్సిందే అని చెప్పి గగన్ ఆ నెక్లెస్ని భూమి మెడలో వేయబోతూ ఉంటాడు. అప్పుడు భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్, చూడు భూమి, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటిని కళ్యాణ మండపం అనుకొని శ్మశానం అనుకొని అదంతా నాకు అనవసరం, మనమిద్దరం ఒకటవ్వడమే నాకు కావాలి అని చెప్పి గగన్ భూమి మెడలో ఆ నెక్లెస్ని వేయబోతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా ఆ నెక్లెస్ని లాక్కొని గగన్ని దూరంగా తోసేసి ఆ నెక్లెస్ని విసిరి కొడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు ఎప్పుడైనా చెప్పానా అంటూ భూమి గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో గగన్ ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి భూమి, నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి, లేదు, నేను మిమ్మల్ని ప్రేమించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక చెర్రీ ఏమో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ రోజు బర్త్డే పార్టీలో అని చెప్పి గగన్ భూమి తనతో క్లోజ్గా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. బర్త్డే పార్టీలో ఏంటి, బర్త్డే పార్టీలో నేను బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఏమైనా చెప్పానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి ఆ రోజు వనభోజనాల దగ్గర అని చెప్పి భూమి తనకు ముద్దు పెట్టిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. ఏంటి వనభోజనాల దగ్గర నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఏమైనా చెప్పానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు అని భూమి అంటూ ఉంటుంది. కానీ అని చెప్పి శారద మాట్లాడబోతూ ఉంటే, ఆంటీ మీ దగ్గరికే వస్తున్నాను, ఒకరోజు మీరు నాకు ఫోన్ చేసి అమ్మ భూమి నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నట్టు నాతో చెప్పారు. కానీ అప్పుడు నేను
మీకు ఏం సమాధానం చెప్పలేదు, అంత మాత్రాన నేను మీ ఇంటికి కోడలుగా రావడానికి ఒప్పుకున్నట్ట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ తర్వాత పూర్ణి వైపు చూస్తూ, చూడు పూర్ణి, నేను ఎవరితో ఉండనంత క్లోజ్గా నీతో ఉంటాను. ఎప్పుడైనా నేను నీతో మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని నాకుందని చెప్పానా అని చెప్పి పూర్ణిని నిలదీస్తూ ఉంటుంది. ఇక అలా ఒక్కొక్కరిని భూమి నిలదీస్తూ, చూడండి, మీరు 4 రోజుల పాటు నాకు ఆశ్రయం ఇచ్చారు, అంత మాత్రాన నేను మీ భార్యగా, మీ ఇంటి కోడలిగా, మీ ఇంటి అతిథిగా వస్తానని అలా ఎలా అనుకున్నారు? నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరు నాతో ఎన్నోసార్లు చనువుగా ప్రవర్తించారు, కానీ నేనెప్పుడూ కూడా నాన్నకి ఆ విషయాలు ఏవి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఇదిగో ఇలాగే 2 కుటుంబాల మధ్య గొడవలు అవుతాయని ఆగిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి మాట్లాడడంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక అపూర్వ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు శారద మాట్లాడబోతూ ఉంటే అప్పుడు గగన్, నువ్వు ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ శారదని ఆపుతూ, నన్ను క్షమించు భూమి, చిన్నప్పటి నుండి నేను మా అమ్మ చెల్లితో తప్ప ఎవరితోనూ చనువుగా ఉండలేదు. అందుకే ప్రేమకి చనువుకి మధ్య తేడాని నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు నాతో కాస్త చనువుగా ఉండేసరికి దాన్ని నేను ప్రేమ అనుకొని భ్రమపడ్డాను అని చెప్పి గగన్ అలా 2 చేతులు జోడించి భూమికి క్షమాపణ చెబుతూ ఉంటాడు. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ మనసులో, ఒరే గగన్, నిజంగానే భూమి నిన్ను ప్రేమిస్తుందిరా, తన తండ్రి కోసం పైకి నీతో అలా మాట్లాడుతుంది అంతే అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత గగన్ శరత్ చంద్ర కూడా చేతులు జోడించి వేడుకుంటూ, నన్ను క్షమించండి శరత్ చంద్ర గారు, భూమి నన్ను ప్రేమిస్తుందని నేనే పొరపాటు పడ్డాను. అందుకే మా అమ్మని చెల్లిని కూడా తను నన్ను ప్రేమిస్తుందని నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పి గగన్ ఎంతో బాధగా శారదను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శారద కన్నీళ్లు పెట్టుకుంటూ తను తీసుకొచ్చిన చీరని భూమిని చూస్తూ ఇక అలా ఆ చీరని పూలు పండ్లని కూడా తీసుకొని గగన్తో పాటు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ శారద భుజం మీద చేయి వేసి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఏమో ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అలా శరత్ చంద్ర భూమిని దత్తత తీసుకుంటానని చెప్పడంతో ఇక భూమి తన తండ్రి కోసం గగన్ని దారుణంగా అవమానించి పంపించేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో గగన్కి చెప్తుందా? గగన్ భూమిని అపార్థం చేసుకుంటాడా? వాళ్ళిద్దరూ దూరం అవుతారా, తిరిగి దగ్గర అవుతారా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.